Everyone, my name is Brahmani. Thank you, Kartikeya, for giving me this great opportunity. ఈరోజు మనం కోపం వచ్చిన సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. నాకు నా స్కూల్ లైఫ్లో స్కిట్ సీసీ యాక్టివిటీస్ అని పెడుతూ ఉంటారనమాట ప్రతి సాటర్డే ఆర్ ఫ్రైడే కుదరకపోతే సాటర్డే జాయిన్ అవ్వచ్చు. సీసీఏ యాక్టివిటీస్లో చాలా ఉంటాయి యాక్టివిటీస్, సిబిఎస్ఈ స్కూల్ కాబట్టి. అయితే సీసీ యాక్టివిటీస్లో స్కిట్ పెట్టారు. స్కిట్ ఏంటి, టీచర్లా స్టూడెంట్స్ ఉండాలి, స్టూడెంట్స్లా టీచర్స్ ఉంటారు. అది స్కిట్. అది మేము పర్ఫామ్ చేయాలి. నన్ను టీచర్గా పెట్టారనమాట. నాకు అసలు యాక్టింగ్ రాదు, అక్కడ డైలాగ్స్ మర్చిపోతా, ఎలా తిక్కలు చేస్తానేమో స్టేజ్ మీద అనేసి ఐ సెడ్ నో, నేను చెయ్యను, నాకు రాదు, కావాలంటే అక్కడ మూల కూర్చుంటే కనీసం స్టేజ్ మీద ఉండటానికి అనేసి చెప్పేశాను అనమాట. అయితే మా మా మ్యూజిక్ మేడంకి నేను చాలా ఇష్టం. ఆమె ఇంకా పట్టి కూర్చుంది, చేయాల్సిందే బ్రాహ్మణి, నువ్వు చేయాల్సింది నాకు తెలియదు, వీడియోలో ఉండాలి, నువ్వు మెయిన్ లీడ్ ఉండాలి అని. అమ్మాయి నాకు భయం వేస్తూ ఇంకా ట్రై చేద్దాంలే, ఏం కాదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేసి మమ్మీ ఇంకా మోటివేషన్ ఇచ్చింది. ఏం కాదు, చేసే, ఏమైతే అదేంటి, నవ్వుతారేమో, నీ వల్ల నవ్వుకున్నారు అనుకో అంతే అన్న. సరే ఓకే. అప్పుడు కూడా డౌట్గానే ఓకే చెప్పా. పరుగు పోయిందనుకో, ఇప్పుడు అందరూ చూసినప్పుడల్లా తినే కదా స్టేజ్ మీద చేసింది అని మాట్లాడుకుంటారు అనేసి భయంతో అయినా కానీ సరే ఏం ఆలోచించలేదు, సెకండ్ థాట్ ఏం లేదు, ఓకే అని చెప్పేసి అంతే. అయితే అంతగానం ప్రిపేర్ అయ్యి డే అండ్ నైట్ డైలాగ్స్ ప్రిపేర్ అయితే మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఉండాలి కదా స్కిట్ అంటే. అంతగానం ప్రిపేర్ అయ్యి వెళ్తే లైక్ మార్నింగ్ మమ్మీ కూడా కష్టపడి, శారీ ఉండాలి కదా టీచర్కి, మ్యాండేటరీ అనేసరికి శారీ ఇష్టం లేకపోయినా మమ్మీకి కట్టుకోవడం వచ్చు కానీ కట్టడం రాదనమాట. సో మాది అపార్ట్మెంట్, ఎదురింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి అడిగి కట్టించుకొని మరీ స్కూల్కి వెళ్ళా. 7 o'clockకి స్కూల్. మాకు అసెంబ్లీ 2 hours ఉంటుంది సీసీఏ డే రోజు. అయితే అంత కష్టపడి వెళ్తే 4 groups తర్వాత 5th group మాదే. అంతా అప్పటికి ప్రిపేర్ అవుతూనే ఉన్నా, అన్ని డైలాగ్స్ అన్నీ ప్రిపేర్ అవుతున్నా. మెయిల్ని పోతే చండాలంగా ఉంటుంది స్కిట్ అంతా అనేసి కష్టపడి ప్రిపేర్ అవుతే మా స్కిట్ క్యాన్సిల్ చేశారు. ఎంత కోపం వచ్చిందంటే అసలు చాలా చాలా ప్రిన్సిపల్స్ అని కొట్టబుద్ది, అంత కోపం వచ్చింది. ఎందుకు, సీసీఏ లేట్ అయిపోతుందంట టైంకి. ఏముంది, అదే స్కిట్స్ అన్నీ అవే చేస్తున్నారు కదా అంటే. కానీ ఆ సార్ ఏంటి, ఎంకరేజ్ చేయట్లేదు పిల్లల్ని. 4 skits చూశారు, ఆయనకు నచ్చలేదు. ఇంకా ఆ సార్ ఏం చేశారు, ఓకే క్లోజ్ చేద్దాం, ఇంకా సీసీఏ పిల్లలకి ఎండ్ వస్తుంది, ఓపెన్ ఉంటుంది కదా ఏరియా అసెంబ్లీ అంటే. హీ సెడ్ ఇంకా వెళ్ళండి క్లాస్ రూమ్కి, క్లాసెస్ స్టార్ట్ చేద్దామని. అంత కష్టపడి ప్రిపేర్ అయ్యి వెళ్తే 5th 6th కిట్ మా తర్వాత ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. ఇంకా 2 skits కదా, ఎలా చేస్తే అయిపోతుంది కదా, వద్దు అన్నారు. ఇంత అడిగినా మేము వెళ్ళి ఫస్ట్ నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టపడినందుకు ఏదో ఒకటి చెప్పాలి అనేసి రిక్వెస్ట్ కూడా చేసాం వెళ్ళి సార్ని. సార్ చెప్తాం సార్, చాలా కష్టపడ్డాం సార్ అన్న. తను అసలు వినట్లే. ఆయన నార్త్, ఆయన హిందీ వచ్చిరాని హిందీలో ఏదో బతిల్లాడి నేను కష్టపడి అన్ని చేసినా కానీ మా టీమ్మేట్స్ కూడా లైక్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలే చేయడానికి. వాళ్ళు ఏం కష్టపడలేదు కదా, అక్కడ ఏం లేదు, వాళ్ళ డైలాగ్స్ నాది ఎక్కువ ఉంది. సో నాకు ఉంటుంది కదా చెప్పాలి అనేసి నేను అడుగుతూ ఉన్నా, అయినా కానీ అసలు వినలే. ఆ రోజు చాలా కోపం వచ్చింది. అసలు ఎంత కోపం అంటే అక్కడ ఆయన క్యాబిన్లో అది ఉంటుంది అన్నమాట, పేపర్ హోల్డర్, దాన్ని పెట్టి కొట్టబుద్ది ఆయన. చాలా అంటే చాలా కోపం వచ్చింది. చాలా కూల్గా ఓకే పర్లేదు అవుతూ ఉంటే బుక్ మీద డైలాగ్స్ అన్ని ఇస్త్రీ కొట్టా. అక్కడ అసెంబ్లీలో అందరు ఉన్నాయే, ఎవరు చూసినా ఇస్త్రీ కొట్టా గార్డెన్లోకి. అంత కోపం, చాలా ఆ సిచ్యువేషన్ అయితే అసలు మర్చిపోలేను. చాలా కోపం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మమ్మీని తిడుతున్నా, ఇంత నువ్వే, నీ వల్లే, వద్దంటే అయిపోయేది, ఇంత కష్టపడి వెళ్ళా, ఒక డైలాగ్ లేదు, పాలు లేదు. అది కూడా చూసావా, మా స్కిట్ ముందు వరకు చెప్పనిచ్చారు, మా స్కిట్ ఇంకొక స్కిట్కి ఆయన నొప్పి వచ్చిందంట. ఎంత కోపం వచ్చింది అది, చాలా అసలు చాలా. ఇంకా నెక్స్ట్ వాటర్ బాటిల్ సిచ్యువేషన్. అయితే మా అసెంబ్లీలో మాకు ఒకటే ప్రిన్సిపల్ కాదు, ఊరికే మారుతూ ఉంటారు. ఒక ప్రిన్సిపల్ అంటూ ఉన్నారనమాట, ఒక లేడీ ప్రిన్సిపల్. ఆమె చాలా స్ట్రిక్ట్ అంట. మాకు తెలియదు, ముందు రోజు నేను యాబ్సెంట్ అయ్యా, సంథింగ్ ఏదో వర్క్ ఉందో ఏదో యాబ్సెంట్ అయ్యా, ఫంక్షన్కి వెళ్ళా. ఆమె ముందు రోజే చెప్పిందంట, నేను చాలా స్ట్రిక్ట్, ఇలా వాటర్ బాటిల్స్ ఇవన్నీ తేవద్దు అని. మాకు ప్రతిసారి ఏ ప్రిన్సిపల్ అయినా వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాలి అని చెప్తారు, ఎందుకంటే 2 hours ఉంటాము నించొని, కళ్ళు తిరిగి పడిపోతాం. వాటర్ మ్యాండేటరీ కదా, వాటర్ లేకుండా ఎలా అంటారు. నేను కూడా ప్రతిరోజు వాటర్ లేకపోతే అసలు ఉండలేను నేను లైన్లో. కళ్ళు తిరిగి పడిపోయేంత కాదు కానీ ఉండలేము కదా. సో నేను వాటర్ బాటిల్ తీసుకెళ్తా. ఆ రోజు మా ఫ్రెండ్స్ కూడా చెప్పాలి ఇలా చెప్పింది అనేసి, నేను కూడా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను అనమాట. అసెంబ్లీలో నేను ఎక్కడ మళ్ళీ సెకండ్
లైన్ హైట్ వైజ్గా నించోవాల్సింది వ్యక్తి, కానీ ఆ రోజు హైట్ వైజ్గా ఏం నించలేదు, నార్మల్గా నించున్నాం. ఇక్కడ బాయ్స్ ఇక్కడ గర్ల్స్ ఇట్లా ఇట్లా రోస్ ఉంటాయి అనమాట క్లాస్ వైజ్. ఫస్ట్ లైన్లో మానిటర్ ఉంటుంది, సెకండ్ లైన్లో ఇంక ఎవరైనా ఉండొచ్చు. మానిటర్ ఉన్నది నా ముందు, తన వెనకాల నించొని బాటిల్ పట్టుకొని నించున్నాం. అందరి ముందు గర్ల్ కమ్ కమ్ అంది స్టేజ్ మీదకి. ఈమె నన్ను పిలుస్తుంది, నేను ఏం చేయను పైకి, నాకు టెన్షన్ వస్తుంది. ఇంకా ఇట్లనే చూస్తున్నా, నన్ను పిలుస్తుందా అంటే డోంట్ డూ ఓవర్ యాక్షన్, వైర్ సింగ్ దట్ సైడ్ దిట్ సైడ్ ఐఎమ్ కాలింగ్ యూ అంది. సరే నాకు అర్థం అయిపోయింది ఎందుకు పిలుస్తుంది, సరే ఏం చేస్తా అనుకుని వెళ్ళా. కమ్ విత్ యువర్ బాటిల్ మా, కమ్ విత్ యువర్ బాటిల్ అంది. సరే అని బాటిల్ తీసుకెళ్ళా. యువర్ బాటిల్ లుక్ సో గుడ్ బ్యూటిఫుల్ అని బాటిల్ టాప్ కూడా స్టేజ్ మీద చేసేసింది. అమ్మ పెద్ద సైకిల్ లెక్కుంది, ఎందుకు ఇట్లా చేస్తుంది మా. ఇంకేం అర్థం అట్లా నించోనున్నా, ఏం మాట్లాడలే. ఇంకా ఏడుపు వస్తుంది, అందరూ చూస్తున్నారు. ఈరోజు నాకు ఇంకా సెకండ్ థాట్ ఏం లేదు, ఏడుస్తున్నా అక్కడే. డోంట్ క్రై మా, డోంట్ ట్రై ఫర్ సింపతి అంది. ఏమేమి ఇట్లుంది, సింపతి కోసం నేను ఎందుకు ఏడుస్తా, అంత బాటిల్స్ చేసింది, అంత చేసింది, నేను ఎందుకు ఏడుస్తా. నాకు ఇంత కళ్ళజోడు పెట్టుకుని 4 కళ్ళు ఉండే, 4 కళ్ళు పీక్ పడాలనిపించింది, అంత కోపం వస్తుంది నాకు. అసలు ఇంత వచ్చినా కానీ కంట్రోల్ ఎంత కోపం, నిజంగా చాలా కోపం వచ్చింది. మళ్ళీ ఆమె ప్రతిదానికి, ఇప్పుడు మా కాలేజ్లో ఓకే మా స్కూల్ స్ట్రిక్టే కాదని, క్లాప్స్ కొట్టకపోయినా, నేల్స్ తీసుకోకపోయినా, ఐడి కార్డు లేకపోయినా ప్రతి దానికి ఆమె క్లాస్ టీచర్స్ చెక్ చేస్తారు కదా, నెయిల్స్ ఉన్నాయా సాక్స్ ఉన్నాయి, ఆమె వచ్చి చెక్ చేస్తుంది ప్రతి ఒక్కటి. అన్నీ కావాలి, అన్నీ ఆమె వస్తుందని చెప్తే గోల్డ్ కొనుక్కుంటా, నాకున్నా అంటే ఏం చేయాలి, నాకు భయం వేస్తుంది. ఆమెకి నేను గట్టి గుర్తుండిపోయా ఇంకా ఆ సిచ్యువేషన్ తర్వాత. బాటిల్ ఇసేసి ఆ బాటిల్ ఎక్కడ అంటే మొత్తం స్టీల్ బాటిల్ మొత్తం సొట్లో పడిపోయాయి. నేను తీసుకోవాలి, నాకు నచ్చట్లా. ఆ బాటిల్ చూసినప్పుడల్లా నాకు ఆమె గుర్తొస్తుంది, సైకి వస్తుంది నాకు. ఇంక కోపం మామూలు రాదు. ఎంతోసేపు నుంచి అసెంబ్లీలో అందరూ వెళ్ళిపోయారు, ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ మీద కూర్చోబెట్టి తిడతాను వాక్కోపోయి. నాకు నా వల్ల కావట్లేదు, నీతో వేస్ట్ అసలు చెప్పిన. ఆమెకేమో తెలుగు రాదు, హిందీలో నేను వాడలేను, నాకు వస్తున్నాను ఆమెతోని. నార్త్ వాళ్ళు అందరు నార్త్ వాళ్ళు వస్తారు, ఎక్స్ప్రెస్ చేయలేను. సరే హిందీ కొంచెం మాట్లాడచ్చు, ఆమె తిడుతూ ఉంటే ఆమెంత స్పీడ్గా నేను మాట్లాడలేను కదా హిందీ. సో కూల్, సరే తిట్టుకొని సరే ఆమె తిట్టుకొని వాక్కొని పా అంది. సర్లే వదిలేసి వెళ్ళిపోయా. అట్లా ఆ సిచ్యువేషన్లో చాలా కోపం వచ్చింది, కానీ ఇంకేం చేయలేము. ఇంకా నెక్స్ట్ ఇంటర్. స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నట్టే నాకు ఇంటర్లో కూడా 3 ఫ్రెండ్స్ ఉన్నారనమాట. యామిని, అక్షయ, అదితి. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే నచ్చదు. ఉన్న చిన్న ఫ్రెండ్స్ అయినా సర్కిల్ మంచిగా ఉండాలి. నెగిటివ్గా నా మీద నెగిటివ్గా చెప్పేటట్టు, నాకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వాళ్ళు ఉండాలి. నువ్వు చేయగలవు అలా ఉంటే నాకు ఇష్టం. నెగిటివ్ ఎనర్జీ ఇస్తే అనమాట కట్ చేస్తాను. నాకు నెగిటివ్ ఉన్నారంటే నేనే పెద్ద నెగిటివ్, నాతో పాటు నెగిటివ్ వచ్చింది అనుకో ఇంకా నాకు నా వల్ల కాదు, ఇంకా తట్టుకోలేను. అట్లుంటుంది అనమాట. సో అందుకని నేను పాజిటివ్గా ఉన్న వాళ్ళతోనే ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాను అనమాట. అంటే వాళ్ళు పాజిటివ్గా లేకపోయినా పక్కన వాడికి ఓకే నువ్వు చేయగలవు అన్న పాజిటివ్ ఇచ్చే వాళ్ళతో నేను బాగా కనెక్ట్ అవుతూ ఉంటా. సో వాళ్ళు నాకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఫస్ట్ ఇయర్ లేదు, నేను చాలా ఫస్ట్ ఇయర్ ఎలా ఉందంటే హాస్టల్ ఫస్ట్ టైం, ఎవరితో ఏం క్లోజ్ లేదు, ఏదో నార్మల్ అందరినీ అబ్జర్వ్ చేసేదాన్ని, ఏంటి ఎవరు ఎలా అని తెలుసుకునేదాన్ని అనమాట, అంతే. అయితే అక్షయ యాన్ని క్లోజ్, అదితి నేను సేమ్ రూమ్మేట్స్ అనమాట. మా రూమ్లో 4 మెంబర్స్. మిగతా వాళ్ళతో కన్నా అదితితో నేను చాలా క్లోజ్ అయిపోయా. అలా తను చాలా అంటే కోపం ఉంటుంది, కాకపోతే తన అనుకుంటే కోపం చూపిదనమాట. మంచిగా అందరితో చాలా స్వీట్ పర్సన్ అనమాట. అసలు ఇంతవరకు అలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది. తను చూసిన తర్వాత అర్థమైంది, ఓకే ఇంత మంచి మనుషులు అంటే అసలు కల్మషం లేని మనుషులు అంటారు కదా, తను ఉంటుంది అనమాట. అలా చాలా పాజిటివ్, ఎంత పాజిటివ్ అంటే నెగిటివ్ ఉన్నాను కూడా పాజిటివ్గా తన వైపు మలిపించుకుంటుంది, అంత పాజిటివ్ పర్సన్. అలాంటి ఎందుకో తెలియదు కొన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి ఇద్దరితో రూమ్లో. కానీ ఎలా అంటే తన రూమ్లో వచ్చినా నేను రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోవటం, ఎందుకు చేసేదని నాకు అర్థం కాదు అసలు. ఇప్పటికీ చాలా రోజులు తన బర్త్డే రోజు కూడా ఫస్ట్ ఇయర్లో బర్త్డే విషెస్ చెప్పాం. నా బర్త్డేకి తన ఇంటికి వెళ్ళి గిఫ్ట్ తీసుకొచ్చి నాకు బీటీఎస్ ఇష్టం ఉంటుండే అప్పుడు. అయితే నా కోసం కప్పు చేసుకొని తయారు చేయించి వాళ్ళ మమ్మీతో గొడవపడి మనీ తీసుకొని నా కోసం చేయించుకొని తీసుకొచ్చింది. నైట్ 12 o'clockకి విష్ చేసి, నాకు నా లైఫ్లో 12 o'clock ఎవడు విష్ చేయాలి ఫస్ట్ టైం. నా బర్త్డే ఇంత మంచి చేసిందంటే తను ఒక్కటే.
నా కోసం ఇంత ఇంత ఇష్టపడే వాళ్ళు ఉన్నారా నాకు అని అనిపించింది. అంత రియలైజ్ అయ్యా. కప్ తీసుకొచ్చి ఇచ్చింది. అయితే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఎందుకు దూరం పెట్టానో తెలియదు. ఎందుకు పెట్టేసా అసలు ఆ మెంటాలిటీలో ఎందుకు అట్లా చేసి చిన్న పిల్లలా చేసా. ఎంత ఇప్పుడు ఆలోచిస్తే ఎందుకు ఇట్లా చేశాను నాకే కోపం వస్తూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. అయితే ఏమైందంటే నా బర్త్డే తర్వాత కూడా ఓకే మాట్లాడుకున్నాం, పర్లేదు, హాయ్ బాయ్ అంతే. మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు తను మ్యాథ్స్ బాగా చేస్తుంది, నాకు మ్యాథ్స్ రాదు. నేను మిగతా సబ్జెక్ట్స్ బాగా చదువుతా, తను మ్యాథ్స్ బాగా చేస్తాను, మిగతా సబ్జెక్ట్ థియరీ రాదు తనకి. మొత్తం ఆపోజిట్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచిగా చదువుకునే వాళ్ళం ఇద్దరం, తనకంటే ఎక్కువ స్కోర్ అట్లా మేమిద్దరం. జలసీ ఉండేది కాదు, తనకంటే నాకు ఎక్కువ రావాలి అట్లా కాదు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మీ ఇద్దరం బాగా చదవాలి అనుకొని చదివేవాళ్ళు. ఇంటర్లో ఏమైనా తెలియదు, సెకండ్ ఇయర్లో ఎవరితో నాకు సంబంధం లేదు, అదితి కంటే తక్కువ రావద్దు అంతే. అసలు నేను తట్టుకోలేను, నాకు ఇగో మామూలు కోపం రాలేదు. అదితి కంటే తక్కువ ఏంటి అసలు, నేను అసలు తీసుకోలేనన్న మెంటాలిటీ. 4 o'clockకి 3 o'clockకి లేసి ప్రిపేర్ అవటం, సేమ్ రూమ్ కదా, ప్రిపేర్ అయ్యి లైట్ వేస్తే దానికి ఎక్కడ దొరికిపోతానని చిన్నగా దాక్కునేది మెట్ల మీద చదువుకునేదాన్ని అన్నమాట. 3 o'clockకి 4 o'clockకి లేసి మ్యాథ్స్ అసలు ఒక పట్టని రాదు. తనేమో నేనేమో 3 రోజులు 4 రోజులు నేర్చుకున్న సమ్ము 2 నిమిషాలు చేసి పడేస్తుంది. అంత షార్ప్ మైండ్. మ్యాథ్స్ ఒక్కటి. థియరీ అనుకో 10 రోజులు చదువుతాను నేను, 2 నిమిషాలు. థియరీ అంటే ఎట్లా ఓన్గా రాయొచ్చు, సోది ఏదో ఒకటి అయిపోతుంది కాబట్టి ఏదో ఒకటి రాసేస్తా. అలా కాదు. ఇంకా అలా కోపం వచ్చేసింది. బాగా చాలా రోజులు మాట్లాడుకోలేదు. తన బర్త్డే రోజు కూడా సెకండ్ ఇయర్లో విష్ చేయలేదు. తను చాక్లెట్ ఇచ్చింది, బట్ స్టిల్ నేను విష్ చేయలేదు. తీసుకొని మా ఫ్రెండ్ తన ముందే వేరే వాళ్ళకి ఇట్లా ఇస్త్రేసా. హట్ అయింది, కావాలని చేసా. కాకపోతే ఆ కోపంలో ఏం చేస్తున్నా తెలియలా, అర్థం కాలేదు, అది చేసేసా. ఇంకా ఇంటర్లో లాస్ట్ డే వెకేట్ అవుతున్నాం, అందరూ చెప్తున్నారు తన్ని ఎందుకు అట్లా అవాయిడ్ చేస్తున్నా, అసలు నా బుర్ర ఉంది, అంత ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ దొరకడం అని చెప్తున్నారు. ఆ తొక్కలే, నాకు ఏం అవసరం లేదు, తొక్కలో ఫ్రెండ్షిప్ అది ఇది అనేసి అంతసేపు లోపల ఉంది ఏం మాట్లాడాలని. అన్ని రోజులు మాట్లాడకుండా వెళ్ళి లాస్ట్ రోజు మాట్లాడితే బాగోదు అని నా ఈగో ఎక్కువ అడ్డొచ్చేసి నేను మాట్లాడలే. తను వచ్చి ఫోటో దిగుదాం, మెమరీ ఏం లేదు. ఇంటర్లో ఫోన్స్ ఉండవు కదా, లాస్ట్ డే పేరెంట్స్ వచ్చినప్పుడైనా ఫోటో దిగుదాం అని అడిగింది. అయినా నేను దిగను నీతో అని చెప్పేసాను ముఖం మీద. వాళ్ళ పేరెంట్స్కి కూడా నేను చాలా ఇష్టం. ఎలా అంటే నాకు నచ్చిన స్నాక్స్ తను తీసుకొస్తుంది, నాకు నచ్చినవి వాళ్ళ మమ్మీ చేసినవి ఉంటాయి కదా, తనకు నచ్చకపోయినా నాకు నచ్చని చేయించుకొని తీసుకొస్తుంది. అంత మంచిగా ఉండేవాళ్ళం. ఏమో ఉంటారు మనుషుల వల్ల. నాకు తెలిసి నా అంతా నేను కాదు, వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్లే. ఎవరైనా సరే ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఇద్దరే ఉండాలి, మధ్యలో ఎవరైనా వస్తే క్లాషెస్ బాగా అవుతాయి. నాకు అది బాగా అర్థమైంది. అందుకని ఇప్పుడు బీటెక్ వచ్చిన తర్వాత నాకు కొంతమంది క్లోజ్ అయితే మధ్యలో ఎవరైనా మాట్లాడితే మధ్యలో రావద్దు అంతే, నీ పని నువ్వు చూసుకో అలా చెప్తాను అనమాట. అంటే అది ఒక సిచ్యువేషన్ ఎదురైన తర్వాత ఇంకా మిగతా వాళ్ళని మధ్యలో రానియబుద్ధి కావట్లా. అప్పుడు ఇంకా ప్రోలాంగ్ అవుతుంది, గొడవలు అవుతాయి. చిన్నదాంతో పోయేదాన్ని పెద్ద విషయం అవుతూ ఉంటుంది. మధ్యలో ఎవరు ఉండకూడదు, ఇద్దరు ఉంటే ఇద్దరితోనే అయిపోవాలి. అలా బర్త్డే రోజు విష్ చేయలే, వెకేట్ చేసే రోజు అంతగానం మాట్లాడి కూడా. తను ఒకసారి మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాను అనమాట. రూమ్స్ మాకు లాక్ ఉంటాయి. వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు సేమ్ రూమ్ కదా ఇద్దరం, తను కూడా వచ్చింది వెనకాల. అంటే ఇద్దరమే ఉంటాం కదా, మాట్లాడదాం అనేసి. తను అడిగింది, ఇంకా ఎప్పటికీ మాట్లాడవా, అయిపోతుంది, ఇంకొక 10 days అయితే వెళ్ళిపోతాం మనం, నీది ఎంసెట్ సెంటర్ వేరు నాది వేరు. అంటే తను వేరే సైడ్ అనమాట, మన సైడ్ కాదు. తను అడిగింది అనమాట, మాట్లాడతావా లేదా అంటే, అసలు ఎందుకు అట్లా అంత పిచ్చి బిహేవ్ చేస్తానో తెలియదు కానీ లేదు మాట్లాడు ఓ ఇట్లానే ఇంత సమాధానం ఇట్లా చెప్పేదాన్ని. ఇట్లా చెప్పా మమ్మీకి, ఇట్లా అనిపిస్తుంది మమ్మీ, నాకు అదితి నచ్చట్లేదు అంటే, అలా ఉండకూడదు అట్లా ఉండకూడదు అని చెప్పింది అమ్మ. నువ్వు మమ్మీ మీద కోపం వచ్చేది, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా తనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, మమ్మీని కూడా తిట్టేదాన్ని అనమాట. అసలు నీ కూతురునా, అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మమ్మీ మీద కోపం వచ్చేది. మేము మాట్లాడేది 2 minutes కాల్ బూత్, ఆ 2 minutes కూడా తన గురించే ఇష్యూ మా ఇద్దరికి, నాకు మమ్మీకి. తన గురించే కూడా మా మమ్మీకి, తన వల్ల మా మమ్మీకి కూడా, నాకు మా మమ్మీకి కూడా గొడవ అయ్యేది. అలా వెకేట్ అయిపోయింది. చాలా ఇంటర్ అయిపోయిన తర్వాత 6 months 7 months తర్వాత రియలైజ్ అయ్యా, ఏంది ఇట్లా చేసినా నేను, ఏంది ఇట్లా చేసా, అంతగానం ఇంపార్టెన్స్ ఇచ్చింది కదా. చాలా రోజులు ఆలోచించి ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు తక్కలేదులే కానీ ఇదంతా కాదు, మెసేజ్ చేసేద్దాం, హాయ్ అని పెట్టింది. ఎలా ఉన్నావు అని అడిగా. బాగున్నా, నువ్వు అంటే క్యాజువల్గా మాట్లాడుతుంది. నేను అడిగా, అసలు నీకు కోపం లేదా నా మీద అంటే, దేనికి కోపం అంది.
అయితే ఇట్లా అవాయిడ్ చేస్తే ఇట్లా చేసా బర్త్డే రోజు వెకేట్ చేసే రోజు కూడా ఫోటో అడిగితే ఇవ్వలేదు అంటే నాకేం అనిపించలేదు అంటే ఎందుకు అని అడిగా అనమాట. నీకు కోపం వస్తే నువ్వేం చేస్తావు నాకు కూడా తెలుసు, అసలు ఎందుకు అట్లా చేస్తావు నీకు కూడా తెలియదు అనేసి తనకు అర్థం చేసుకుంది నన్ను ఆ సిచ్యువేషన్లో నేను ఎట్లా బిహేవ్ చేస్తాను, అంత అండర్స్టాండింగ్ ఉంటుంది తనకి. అలాంటిది తన మీద కోపం ఫీల్ అయినందుకు నా మీద నాకు కోపం వచ్చింది. ఒక పాయింట్ కొట్టుకోబుద్ది అయింది, ఎందుకు ఇట్లా చేసా, మంచి ఫ్రెండ్షిప్ ఉన్న 2 years కూడా మంచిగా ఉండలేదు అనేసి ఆ సిచ్యువేషన్లో వాళ్ళ మీద కంటే నా మీద నాకు ఎక్కువ కోపం వచ్చింది ఆ సిచ్యువేషన్లో. అది అసలు మర్చిపోలేను. అందుకని ఇప్పటికీ నేను ఇంకా ఫ్రెండ్షిప్ అయితే వదులుకోబుద్ది కాదు. లైక్ ఎప్పుడైనా కోపం వస్తే మన మధ్యన నుంచి సాల్వ్ అవ్వాలి, దూరం అయ్యేంత వరకు ఉండకూడదు, కోపం సాల్వింగ్ వరకే అయిపోవాలి. అదొకటి బాగా అర్థమైంది. కోపం ఎక్కువ ఉండకూడదు, ఉన్నంతే ఉండాలి, మనుషులు దూరం చేసుకున్నంత కోపం ఉండకూడదు ఎప్పుడైనా. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ ఏంటంటే మాకు వార్డెన్స్ ఉంటారు కదా ఇంటర్లో, అయితే మాకు ఎగ్జామ్ పెట్టారనమాట, ప్రాక్టికల్ ఎగ్జామ్. అది ఎగ్జామ్ ఏదో నార్మల్ చూసి రాసేదే. ఆమె దానికి కూడా టైం ఇచ్చింది, రాస్తున్నా కొంచెం లేట్గా అయింది నా రైటింగ్ అనేది. సో మేడం నార్మల్గా అడిగింది అనమాట, పేపర్ ఇచ్చేసే టైం అయిపోయిందంటే నేను కూడా నార్మల్గా అడుగుతాను కదా, మ్యామ్ ప్లీజ్ మ్యామ్ టైం కావాలి కొంచెం సేపు రాస్తున్నా అని చెప్పాను. సెకండ్ రౌండ్ అక్కడ వాళ్ళ వార్డెన్స్ ఎలా ఉంటారంటే రూమ్మేట్స్తో పాటు వార్డెన్ ఉంటుంది అనమాట. వార్డెన్ వాళ్ళ రూమ్మేట్ కూడా ఎగ్జామ్ హాల్, తను కూడా లేట్గా రాస్తుంది. నా పేపర్ అడుగుతుంది కానీ తన పేపర్ అడగట్లేదు. నాకు కోపం వచ్చింది, లేదా ఏంటి పార్షాలిటీ చూపిస్తున్నారా, మీ రూమ్మేట్ అని అడగట్లేదా, నన్ను ఎందుకు అడుగుతున్నారు అని రేజ్ అయ్యా. ఆమె కోపం వచ్చింది, అట్లేం లేదు నేను చెప్పాను తన రూమ్మేట్ అంటే, మాకు తెలుసు తను మీ రూమ్మేటే అనేసి, అలా అవసరం లేదు పార్షాలిటీ చూపించకండి ప్రిన్సిపల్ మ్యామ్ చెప్తా అని చెప్పి కోపంలో. అయితే మ్యామ్ ఫస్ట్ నువ్వు లే, ఏంది అరుస్తున్నావు, అసలు ఇవ్వడమే ఎక్కువ, టైం ఇవ్వడం ఎక్కువ, ఆ తొక్కలే పేపర్ తీసుకొనేసి, ఆ తొక్కలని ఇట్లానే అన్న తొక్కలే పేపర్ తీసుకొనేసి పెట్టేసి ఆమె చేతిలో వెళ్ళిపోయాయి, నార్మల్ గట్టి పెట్టేసి వెళ్ళిపోయాయి. ఆమెకు ఇగో అడ్డు వచ్చింది, ప్రిన్సిపల్ మ్యామ్కి చెప్పింది. మా ప్రిన్సిపల్ మేడం అంటే నాకు చచ్చే భయం, ఇంత భయం అంటే బాబు, ఆమె వస్తుందంటే సీదా వెళ్ళిపోతాను. నేను మెస్లో కూడా ఉన్నాను, తినను కూడా తిన్నాను అట్లా. ఈమెకు నాకు అంత కోపం వచ్చిందని ఆమె చెప్పంగానే అది నాకేం అర్థం కాదు, భయం ఎందుకు ఇంత కోపపడ అవసరం మనకి అన్నీ అనిపించింది. ప్రిన్సిపల్ మ్యామ్ క్యాబిన్ పిలిచింది, ఏం బ్రాహ్మణి అంటే ఈమెకు భయపడేది ఏంది, ఉండేది తొక్కలో 2 years, ఈమెకు భయపడేది చెప్తాపా అనేసి ఇంకా వాడు చెప్పా, ఇట్లా పార్షాలిటీ చూపించింది మేడం నాకు నచ్చలేదు అంటే, ఎందుకమ్మా అంత కోపం బ్రాహ్మణి నీకు అంటే. ఆమె ఎలా అంటే ఆమె రేస్ అయినప్పుడు మనం కూల్గా ఉన్నాం అనుకో, ఎట్లా చెప్పాలి మీకు, ఆమె కూల్గా ఉన్నప్పుడు మనం రేజ్ అవ్వాలి, లేకపోతే ఆమె ఆపోజిట్ అనమాట, అట్లా ఆ క్యారెక్టర్. సో నేను రేజ్ అయ్యా, ఆమె కూల్గా ఉంది మనం రేజ్ అవుదాంలే అప్పుడే కరెక్ట్గా ఉంటుంది అనేసి నేను రేజ్ అయితే ఎందుకమ్మా అంత కోపం నీకు, ఎగ్జామేగా రాపిస్తాలే అన్నది. పేపర్ ఆమెతోనే లేదు మేడం నాకు ఆ మేడమే పేపర్ తీసుకురావాలని చెప్పా. ఆ మేడంతోనే పేపర్ తీసుకొచ్చుకొని రాపించుకున్నాను, నేనే రాశాను, ఎక్కువసేపు రాశాను, నా ఇష్టం వచ్చినంతసేపు రాస్తా మేడం అన్నా. సరే రాసుకో ఇప్పుడు ఎందుకు, ఆ కోపం వచ్చిన తర్వాత అబ్బా సాటిస్ఫాక్షన్ ఉంది చూడండి మేడం వచ్చి పేపర్ ఇస్తుంటే, సాయిరామ్ బాబా ఎంత హ్యాపీగా అనిపించిందో. ఆమెతోనే తిట్టించుకొని ఆమెతోనే పేపర్ మొహం మీద కొట్టిన ఆమెనే నాకు పేపర్ ఇచ్చి రాస్తుంటే సుకూన్, అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో, ఆ కిక్కే వేరు అసలు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే అసలు ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా, అసలు కోపం వచ్చిన సిచ్యువేషన్, హ్యాపీ వచ్చిన సిచ్యువేషన్, చాలా బాగుంది ఆ సిచ్యువేషన్ అసలు. నెక్స్ట్ ఇంటర్ బోర్డ్స్ సెకండ్ ఇయర్లో మా హాస్టల్లో వాటర్ రాలా, నాకు అసలే ఫిజిక్స్ ఎగ్జాము, నాకు అస్సలు నచ్చట్లేదు, కోపం వస్తుంది, ఏం రావట్లే, ప్రాబ్లమ్స్ వరకు రాలే, నాకు అసలుకి తిక్కలో ఉన్నా, వాటర్ రాట్లా. స్నానం చేయడానికి వాటర్ లేవు, 3 o'clock లేచిన అప్పుడు కూడా వాటర్ లేవు. నాకు మామూలు కోపం రాలే. మా రూమ్లో ముగ్గురు చేశారు, అదితి అను ఇంకొకరు ఇద్దరు, వాళ్ళు ముగ్గురు చేశారు, నా వరకు వచ్చేసరికి వాటర్ ఆగిపోయాయి. ఎంత కోపం వచ్చిందంటే అసలు బకెట్ ఇసిరేసా, బకెట్ అసలు లోపల నుంచి ఇసిరేసి తొక్కలేదు, నేను రాను బోర్డ్స్లో తొక్కలేదు, ఎందుకు వెళ్ళిపోతా అది ఇది అని చేశా. మా వార్డెన్ వచ్చింది, ఏమైందిరా ఎందుకు అరుస్తుందంటే, మీ చెత్త హాస్టల్ ఒక వాటర్ ఉండే, ఒక ఫెసిలిటీస్ ఉన్న 2 lakhs బొక్క, నా 2 lakhs నాకు ఇచ్చేయండి అది ఇది అని చేస్తా ఉన్నా. అంత కోపం వచ్చేసింది. బోర్డ్ ఎగ్జామ్స్కి స్నానం చేయకుండా వెళ్ళి రాసా. ఎంత చెప్తే దరిద్రంగా ఉంటుంది, పక్కనాడు వాంతి వచ్చినట్టు అన్నాడు. నాకు సబ్జెక్ట్ రాలేదు, స్నానం చేయకుండా వెళ్తే ఎలా ఉంటుంది, అసలు ఏమైనా ఫోకస్ చేస్తామా, మైండ్ అసలు ఒక దగ్గర ఉంటుందా,
ఆన్సర్స్ గుర్తు రావట్లేదు, నాకు చిరాకుగా ఉంది. ఎట్లా రాశానంటే గజ్జిలా రాశా పేపర్ని. అది బోర్డ్స్ అని కూడా సిచ్యువేషన్ మర్చిపోయాను. నాకు ఏం అసలు కోపం వస్తుంది ఇంకా. అసలు మేడం ఈవినింగ్ వెళ్ళా ఇట్లా ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళి, మీ హాస్టల్ అయినా ఒక వాటర్ ఉండవు, ఫుడ్ మంచిగా ఉండదు, పెరుగేం ఎక్స్పైర్ అయిన పెరుగు పెడతారు, ఏం చామంటారు అది ఇది అని చెప్పేసి గొడవ పెట్టుకున్నా. ఆమెకి నాకు చాలా నార్మల్గా మంచి మాట్లాడుకునే కంటే గొడవలే ఎక్కువ ఉంటాయి. ఆ కోపం వచ్చిన సిచ్యువేషన్ అది. కానీ అప్పుడు కూడా అది నాకు ఎట్లా అంటే అంత గొడవలోనే ఉన్నాం అప్పుడు కూడా. అయినా కానీ ఆ బకెట్ తన్నిన బకెట్ ఉందా బయటికి, ఆ బకెట్లో షింక్ దగ్గర వస్తాయి అనమాట. ఒక షింక్లో ఫ్లోర్లో ఒక షింక్ ఉంటుంది. ఆ షింక్ దగ్గర మగ్గుతో పట్టుకొని తీసుకొచ్చుకోవాలి. ఎంత కోపంలో ఉన్నా వాటర్ తీసుకొచ్చి పెట్టింది నా కోసం. మూసుకొని చేయొచ్చుగా. అప్పుడు కూడా ఇంత ఎట్లా అంటే ఎట్లా చేస్తానంటే ఇంత కోపం వస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తానా అనిపిస్తుంది కొన్నిసార్లు. అప్పుడు ఎట్లా వాటర్ తీసుకొని నాకేం వద్దులే నువ్వే చేసుకో అన్నట్టు అట్లా చేశాను అనమాట. అప్పుడు కూడా అంతే చేసా. నెక్స్ట్ వార్డెన్తో ఇష్యూ. లిఫ్ట్ ఉంటుంది కానీ ఇంటర్లో లిఫ్ట్ వేయరు. మాది గ్రౌండ్ ఫ్లోర్లో మెస్ అయితే ఎక్కడ 6th ఫ్లోర్లో క్లాసెస్. హాస్టల్లో తిన్న తర్వాత ఎమ్మటే మెట్లు ఎలా ఎక్కుతారు? వస్తుంది ముందుకి ఇట్లా వస్తుంది, కక్కు వస్తుంది. నాకు లిఫ్ట్ వేస్తారా లేదా అని కూర్చున్నా. మా వార్డెన్ ఏంటంటే మెస్ దగ్గర బామ్మ ఉంటుంది, పెద్ద ఆవిడ బామ్మ. అయితే ఆమెను అడిగా, బామ్మ వేస్తారు, మా పెద్దవాళ్ళు కదా అని మంచిగా అడిగి, బామ్మ వేస్తారంటే నేను వేయను అంది. నాకు కోపం వచ్చింది. ఏమో పెద్ద అనేది, ప్లీజ్ బామ్మ వేయండి బామ్మ, కాలు నొప్పి వస్తుంది, చదవలేకపోతున్నా, పైకి వెళ్ళంగానే రొప్పి వస్తుంది, చదువుకునే చాలా ఉందంటే నేను అంట. నాకు ఎంత కోపం వచ్చిందంటే బామ్మలేదు గేమ్మలేదు, నువ్వు లిఫ్ట్ వేస్తావా లేదా అని కూర్చున్నా. ఆమె ఎట్లా అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి లిఫ్ట్ వేస్తారు. ఇప్పుడు నేను రోగాలు తెచ్చుకోమంటావా ఇప్పుడు లిఫ్ట్ వేయడానికి? నువ్వు ఏం నాకు వేస్తావా లేదా? లిఫ్ట్ వేస్తాను, నాకు రోగాలు ఉన్నాయి, నువ్వు వేయి ఫస్ట్ పోయి వేస్తావా లేదా కూర్చున్నా. ఎంత కోపం వచ్చిన సిచ్యువేషన్ అంటే అది. పెద్ద ఆవిడ అసలు ఏ థాట్ రావట్లేదు, పెద్దావిడ అనుకుంటుంటే ఆమె చిరాలు చేస్తుంది ఇంకా నన్ను. పోయి ఆమె కూర్చొని 1 hour లేట్ అయినా పర్లేదు, నాకు చదవకపోయినా పర్లేదు, అర్ధరాత్రి లేట్ అయినా చదువుతా కానీ నువ్వు లిఫ్ట్ వేస్తావా అని కూర్చున్నా. పోయి కూర్చున్నా. ప్రిన్సిపల్ సార్కి కాల్ చేసింది, మేడంకి, డీన్కి. ప్రిన్సిపల్ కాల్ చేయొచ్చు, పోయి డీన్కి కాల్ చేసింది. ఆమె ఫ్రెండ్షిప్ అంట, సర్లే చేసుకో అన్న. చేసుకుంది. ఇట్లా చేస్తుంది సార్ ఒక పాప వెళ్ళట్లేదు అని చెప్పేసి. అమ్మ సర్లే చెప్పుకో ఇట్లానే మాట్లాడుతున్నా. అయితే ఇట్లా మాట్లాడుతుంటే ప్రిన్సిపల్ వచ్చింది, మంచిగా వస్తుంది, క్యాబిన్లో కూర్చుంది. అసలు ఆమె పోయి కూర్చుందో లేదో పోయి బరబర బాగానే ఉంది చెప్పడానికి. బామ్మ ఇవి ఏంటి ఇట్లా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. పోయి చెప్పింది, ఇట్లా చేస్తుంది, లిఫ్ట్ కావాల్సింది అంటే లేకపోతే చేయలేదంట. అంటే మేడం సరే చదువుకొని ఇక్కడే చదువుకున్నా అంటే బుక్స్ లేవంటే బుక్స్ కూడా నేను వెళ్ళను మేడం అన్నా. నాకు తెలియదు, బుక్స్ మీరే తెప్పించాను, నేనైతే వెళ్ళను, నేనైతే పక్కా పైకి వెళ్ళలేదే లేదు, నేను చచ్చినా వెళ్ళను, లిఫ్ట్ వేస్తేనే అన్నా. అయితే ఇంకా బామ్మకి చెప్పారు, లిఫ్ట్ వేయండి అమ్మ, ఎందుకు గోలంతా చదువుకుంటుంది అంటాను కదా పో. బామ్మకి ఇగో హట్ అయింది అక్కడ. చచ్చినట్టు వెళ్ళి లిఫ్ట్ ఆన్ చేసింది. నేను బామ్మ దగ్గర బాయ్ బామ్మ అనుకుంటే సూపర్ సిచ్యువేషన్ అది. బామ్మకు చాలా హట్ అయింది. అప్పటి నుంచి తర్వాత ఆమె పెరిగేస్తుంది అనమాట. పెరుగు కూడా తక్కువ వేసేది. సర్లే పో, నీకు ఈగో హట్ అయింది, సర్లే నాకు పెరుగు తక్కువ వేస్తావా, మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటాను, ఇంకోటి చిల్లు ఉన్నాయి ఇంకా తర్వాత. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ చెప్పాను కదా, అది ఫస్ట్లో క్లోజ్ ఉండేవాళ్ళం అనమాట. నాకు ఎవరైనా తిడుతుంటే నవ్వు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపుకోలేను. నాకు అదేదో ఇష్యూ, అసలు నాకు ఎందుకు అర్థం కాదు. నన్ను నేను తిట్టినా నవ్వుతాను, పక్కన తిట్టినా నవ్వుతాను, నేను పడినా నవ్వుతాను, పక్కన పడినా నవ్వుతాను. అదో నవ్వు రాగం నాకు అది. అయితే మేడం క్లాస్ చెప్తుంది, ఆమె ఏదో ప్రొనౌన్సియేషన్ తప్పిచ్చింది, ఒక వర్డ్ని స్లిప్ అయి ఒకలా ఇచ్చింది. నాకు నవ్వు రాగట్లా. నేను అది చెప్పి ఛాయ్ని థేమ్ అంటుంది, థేమ్ అలా అన్నమాట. అయితే తను కూడా అంతే, అసలు భయ నవ్వింది. ఇద్దరు లేపింది బయటికి రండి, ఫస్ట్ బయటికి రండి అన్న. అప్పటికి అంత సీరియస్గా ఉన్నప్పుడు నేను నవ్వు ఆపుకోవాలా, ఆగట్లా అని నవ్వుతా అన్నా అనిపించింది. ఏందమ్మా మీకు అసలు సెన్స్ ఉందా, ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు వచ్చారు 2 lakhs పెట్టి చదువుకోవడానికి అది ఇది అని తిడుతుంది.
నాకు ఆ పనిలోకి వచ్చాం కానీ ఇట్లా చిన్న చిన్న వేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, అదైతే అన్ని వేస్తూ ఉంది. నాకు నవ్వు వస్తుంది, నేనేమో ఆపుకున్నా అంటుంది. ఆ నవ్వుకి ఇంక నాకు గట్టి నవ్వు వచ్చింది, గట్టి నవ్వే. ఇద్దరు పోండి క్యాబిన్ పోండి. ఈ క్యాబిన్ అయితే ఒక 100 సార్లు తిరుగుంటాను నేనైతే ఇంటర్లో. నాకు నార్మల్ అది ఏముండదు క్యాబిన్ అంటే. మాకు 120 మెంబర్సే క్యాంపస్లో ఫోకస్ చేయడానికి ఫోకస్ క్యాంపస్లో వేసారనమాట. నన్ను 120 మెంబర్సే ఉంటారు దాంట్లో. అయితే క్యాబిన్కి వెళ్ళినా మళ్ళీ ఆ ప్రిన్సిపల్ మళ్ళీ వచ్చిందా అన్నట్టు చూసింది నన్ను. చూసింది, నువ్వేంటది నువ్వు ఎందుకు వచ్చావు తింటూ అంటే, నవ్వినాం మేడం అంటే, నవ్వారా అంటుంది ఆమె. నవ్వినందుకు పంపించారా అని మేడం అడుగుతుంది. నవ్వుతున్నారు మేడం. నవ్వడం ఏంటమ్మా అసలు, ఎందుకు నవ్వుతున్నారు మీరు, మీకు ఏమైనా అర్థమవుతుందా, ఇంకో 2 months అయితే బోర్డ్స్ అది ఇది అంటుంది. తెలుసు మేడం అని అదితి ఇంత పొగరగా ఇస్తుందండి సమాధానం, పక్కన కొట్టాలనిపిస్తుంది, అలా ఇస్తుంది. తను అలా ఇస్తుంటే మాటకు మాట నాకు ఇంకా నవ్వు వస్తుంది. ఆమె ఎట్లా అంటే చాలా ఒకళ్ళు ఏమన్నా తనే గొప్ప అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ప్రిన్సిపల్ మేడం. ఇంకా ఆ తర్వాత ఇంకెవ్వరు లేరు, ఆమె గ్రేట్ అన్నట్టు చేస్తుంది. అదితికి అది నచ్చదు ఆమెలో, అందుకనే ఆమె ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది. ఆమె మాటకి మాటకి ఫైట్ అవుతూ ఉంటుంది ఇద్దరికి. నేను అక్కడ ఎంటర్టైన్ అవుతూ ఉంటాను అనమాట. ఆమె చూసింది నేను వెళ్ళిపో హత్తి నేను చూసి, లేదు మేడం వెళ్తే ఇద్దరం వెళ్తాం నేను. నాకు ఇంకా కోపం వస్తుంది. చూసింది ఇద్దరు క్యాబిన్లో వచ్చి కూర్చొని బుక్స్ తీసుకొని అంది, ప్రశాంతం ఏసీ ఉంది అంటుంది. నువ్వు నోరు అదితి అని నేను అంటే, పైన ఉంటుంది ఏసీ కానీ అక్కడ గొడవలు, ఏసీ ఆఫ్ చేయని ఒకళ్ళు ఏసీ ఉంచమని ఒకళ్ళు. క్యాబిన్లో అయితే ఏ ప్రాబ్లం లేదు, మన ఇష్టం వచ్చినట్టు ఉంది. ఆమె వెళ్ళిపోతే మీ ఇద్దరం ఏసీ, మాదే మొత్తం రాజ్యం. అందుకని కిందకి వచ్చి బుక్స్ అట్లా కూర్చొని అట్లా మాట్లాడుకుంటాం, చదువుకోవడం ఏ ఉండదు. వచ్చింది లంచ్లో వచ్చి ఏమేమి చదివారు అని. అప్పుడు అసలు నేనేం చదవకపోతే ఏం చదవరు వాంబో ఈరోజు మూడింది మిగతా అన్న ఒకటే కానీ చదవకపోతే కాల్ వెళ్ళిపోద్ది పేరెంట్స్కి. ఏం చేయాలో అర్థం కాలేదు, చదివినే ఉంటాయి కదా ముందు. ఆల్రెడీ ముందు చదివిన క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి వెళ్ళి చెప్పినాం అనమాట. ఆమె అడిగిన దానికి ప్రతి ఒక్కటి చెప్పేసరికి ఆమెకు నచ్చలేదన్నమాట. నచ్చపోయేసరికి ఏం చేసింది, ఒక్కొక్కరిని కొత్త క్వశ్చన్స్ పెద్ద పెద్ద క్వశ్చన్స్ అన్నీ చదివించింది. అయినా కానీ చదివినాం, పడి ఏదో చేసి పడి. ఆ సిచ్యువేషన్ ఆమెకి యాంగర్ వచ్చిన సిచ్యువేషనే కానీ మాకు ఫన్నీ సిచ్యువేషన్ అది, ఇంకా అది బాగా గుర్తుండిపోయింది అంతే. Thank you everyone for thank you Kartika for giving me this great opportunity. Thank you everyone for listening with